వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పనపైన ప్రభుత్వం తాజాగా 3 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ పథకం అమలవుతున్న 5 రాష్ట్రాల్లో పరిశీలించి ఏపీలో అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇదే సమయంలో ఆర్టీసీ తాజాగా ప్రభుత్వానికి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలుకు ముందే కొత్త బస్సులు, ఆర్టీసీలో కొత్త నియామకాలు, ఆర్థిక భారం పైన అందులో వివరించింది. ఈ పథకం అమలు చేయాలంటే ముందుగా 2000 అదనపు బస్సులతో పాటు 11,500 మంది సిబ్బంది అవసరమని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదే సమయంలో ఆర్థికంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ మేర భారం కానుంది నివేదికలో వివరించారు. కొత్తగా తీసుకునే సిబ్బంది వేతనాల కోసం 300 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అదేవిధంగా ప్రస్తుతం మహిళా ప్రయాణికుల ద్వారా రోజు వస్తున్న 6 కోట్ల రూపాయల వరకు ఆదాయం కోల్పోవలసి వస్తుందని గణాంకాలతో పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై ఏడాదికి ఈ పథకం అమలు చేస్తే 2,150 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ మేర ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ఆర్టీసీ కొత్తగా ఆదాయం పెంచుకునే మార్గాలు లేవని స్పష్టం చేసింది. ఈ పథకం అమలు చేయాల్సిన సర్వీసుల గురించి కొన్ని కీలక సూచనలు చేసింది. పల్లె వెలుగు, మెట్రో సర్వీస్, విజయవాడ నుంచి విశాఖ సిటీ బస్సుల్లో ఈ ఉచిత బస్సు అమలు పరిమితం చేసినా ఈ భారం తప్పదని అధికారులు విశ్లేషించారు. ఇటు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. ఫలితంగా ఈ పథకం ముందుగా అంచనా వేసిన విధంగా ఇప్పటికప్పుడు అమలు చేసే అవకాశం కనిపించడం లేదు. అన్ని అనుకూలిస్తే ఉగాది రోజున ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.